విఎస్కే వరల్డ్ నుండి అందరికీ స్వాగతం. ఈరోజు మనం చేయబోయే విశ్లేషణ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాం. నచ్చితే దయచేసి మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సరే, మనం ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు అన్నీ బాగానే ఉంటాయి, కానీ కొన్నిసార్లు ఒక చిన్న స్టేజ్ దగ్గర బండి ఆగిపోతుంది. అవును. ముఖ్యంగా మే, మైట్ లాంటి పదాలు వచ్చినప్పుడు అరే ఇక్కడ ఏది వాడితే కరెక్టో అనే ఒక చిన్న డౌట్ మనల్ని వెనక్కి లాగుతుంది కదా. ఖచ్చితంగా. చాలా మందికి వచ్చే సందేహం ఇది. ఈరోజు ఆ డౌట్ను పూర్తిగా తీసిపారేద్దాం. ఈ రెండు పదాల మధ్య ఉన్న చిన్న రహస్యాన్ని ఛేదిద్దాం. ఈరోజు మన చర్చకు ఆధారం మే వర్సెస్ మైట్ mastery.pdf నుండి సేకరించిన సమాచారం. పదండి, ఈ గందరగోళానికి ఒక ముగింపు పలుకుదాం. తప్పకుండా. అసలు మేకి మైట్కి మధ్య ఉన్న గొడవంతా ఒక్క విషయం చుట్టూనే తిరుగుతుంది. నమ్మకం. అంటే సర్టెనిటీ. నమ్మకమా? అవును. మీరు చెప్పే విషయంలో మీకు ఎంత నమ్మకం ఉంది? ఈ ఒక్క ప్రశ్నకి సమాధానం తెలిస్తే దాదాపు 90% కన్ఫ్యూషన్ పోతుంది. సింపుల్గా చెప్పాలంటే మే కొంచెం ధైర్యంగా, నమ్మకంగా ఉంటుంది. మైటేమో చాలా సిగ్గుపడే, సందేహించే టైప్ అన్నమాట. వావ్, ఇది బావుంది. మే కాన్ఫిడెంట్, మైట్ సిగ్గరి. ఈ ఐడియాతో మొదలు పెడదాం. అసలు గ్రామర్ పరంగా వీటిని ఏమంటారు? మోడల్ వర్బ్స్ అంటారు కదా. అవును. మే, మైట్, క్యాన్, కుడ్ వంటివన్నీ మోడల్ వర్బ్స్ కిందికే వస్తాయి. వీటి ప్రాథమిక పనేంటంటే వాక్యంలో ఉన్న ప్రధాన క్రియకు సహాయం చేస్తూ ఆ వాక్యం యొక్క మూడ్ని మార్చేయడం. మూడ్ అంటే? అంటే ఆ వాక్యంలో అనుమతి అడుగుతున్నారా, లేక ఒక అవకాశం గురించి చెబుతున్నారా, లేదా ఒక కోరిక కోరుకుంటున్నారా, ఇలాంటి భావనలను ఇవే నిర్ణయిస్తాయి. సరే, అయితే మనం ముందుగా ఆ కాన్ఫిడెంట్ పర్సన్ మేతో మొదలు పెడదాం. నాకైతే వెంటనే స్కూల్ రోజులే గుర్తొస్తాయి. క్లాస్ బయట నిలబడి మే ఐ కమిన్ ప్లీజ్ అని అడగడం. అది పర్ఫెక్ట్ ఉదాహరణ. మే యొక్క అత్యంత సాధారణ ఉపయోగం అదే, అనుమతి. అంటే పర్మిషన్ కోరడం లేదా ఇవ్వడం. ముఖ్యంగా ఫార్మల్ సందర్భాల్లో కెన్ ఐ కమిన్ కన్నా మే ఐ కమిన్ చాలా మర్యాదగా, ప్రొఫెషనల్గా ఉంటుంది. అంటే మే ఐ గో హోమ్ నౌ అని బాసుని అడిగితే బావుంటుంది. దానికి వాళ్ళు బహుశా యస్ యూ మే అనో లేక నో యూ మే నాట్ అనో చెప్పొచ్చు. ఓకే, అనుమతి సంగతి అర్థమైంది. మరి అవకాశం అంటే పాసిబిలిటీ సంగతి ఏంటి? ఇక్కడే మన నమ్మకం కాన్సెప్ట్ మళ్ళీ వస్తుంది. మే వాడినప్పుడు ఒక పని జరగడానికి మంచి అవకాశముందని అర్థం. దీన్ని మనం ఒక ప్రాబబిలిటీ బ్యాటరీ అనాలజీతో అర్థం చేసుకుందాం. ప్రాబబిలిటీ బ్యాటరీ. అవును. బ్యాటరీ ఛార్జింగ్ ఒక 50% నుండి 70% వరకు ఉందనుకోండి, అప్పుడు మనం మే వాడతాం. ఉదాహరణకు ద న్యూస్ మే బీ ట్రూ. అంటే ఆ వార్త నిజం కావడానికి బలమైన అవకాశం ఉంది, కానీ 100% గ్యారంటీ అయితే లేదు. సరిగ్గా చెప్పారు. అలాగే హీ మే కమ్ టుమారో అంటే అతను రేపు రావడానికి మంచి ఛాన్స్ ఉంది, బహుశా టికెట్లు కూడా బుక్ చేసుకుని ఉండొచ్చేమో. ఓకే, అనుమతి, అవకాశం. ఇవి కాకుండా మేకి ఇంకేమైనా స్పెషల్ పవర్స్ ఉన్నాయా? ఓ ఉన్నాయి. దీనికొక చాలా ప్రత్యేకమైన ఉపయోగముంది. దీన్ని గ్రామర్ భాషలో ఆప్టేటివ్ మోడ్ అంటారు, కానీ మనం సింపుల్గా విష్ మోడ్ అని గుర్తుపెట్టుకుందాం. విష్ మోడ్ అంటే కోరికలు కోరుకోవటం లాంటిదా? ఖచ్చితంగా. ఎప్పుడైనా మీరు దేవుడితోనో లేదా ఎవరికైనా మనసులో మంచి లేదా చెడు కోరుకుంటున్నారో అప్పుడు ఈ విష్ మోడ్ ఆన్ అవుతుందన్నమాట. అంటే మే గాడ్ బ్లెస్ యూ లాంటియా? దేవుడు నిన్ను చల్లగా చూడాలి అని. అవును, పర్ఫెక్ట్. ఈ విష్ మోడ్లో ఉన్నప్పుడు వాక్యమెప్పుడు మేతోనే మొదలవ్వాలి. మే యూ ప్రాస్పర్ ఇన్ ఆల్ దట్ యూ డూ అంటే నువ్వు చేసే ప్రతి పనిలో విజయం సాధించాలి అని. అలాగే ఎవరైనా చనిపోయినప్పుడు మే హిస్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటాం కదా. ఇవన్నీ మంచి కోరికలు. ఒక్క నిమిషం, మీరు చెడు కోరుకోవడానికి కూడా వాడొచ్చన్నారు. అదెలా? నేనెప్పుడూ వినలేదే. ఇది చాలా పాతకాలపు వాడకమా? అవును, ఇది కొంచెం పాతకాలపు వాడకమే, కానీ గ్రామర్ పరంగా ఇది సరైనదే. ఉదాహరణకు ఎవరి మీదైనా తీవ్రమైన కోపంతో మే ద డెవిల్ టేక్ హిమ్ అని అనొచ్చు. ఇప్పుడు వాడితే కొంచెం నాటకీయంగా ఉంటుంది, కానీ ఇది కూడా విష్ మోడ్ కిందికే వస్తుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. సరే, మేకి సంబంధించి మన సోర్స్లో క్లాజెస్ ఆఫ్ పర్పస్ అనే ఒక ముఖ్యమైన నియమం ఉంది. ఇది వినడానికే కొంచెం టెక్నికల్గా ఉంది. దీన్ని సింపుల్గా ఎలా అర్థం చేసుకోవాలి? తప్పకుండా. మనం ఒక పనిని ఒక నిర్దిష్ట ఫలితాన్ని ఆశించి చేసినప్పుడు ఆ ఉద్దేశ్యాన్ని చెప్పడానికి మే వాడతాం. దీనికో ఫార్ములా కూడా ఉంది. యాక్షన్ ప్లస్ దాట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ మే ప్లస్ రిజల్ట్. ఆగండి,
నాకో డౌట్. ఉదాహరణకు వీ ఈట్ దట్ వీ మే లివ్ అన్నారు. అంటే మనం బ్రతకడం కోసం తింటాం. అక్కడ సింపుల్గా వీ ఈట్ టు లివ్ అని కూడా అనొచ్చు కదా. రెండిటికీ తేడా ఏంటి? చాలా మంచి ప్రశ్న. వి ఈట్ టు లివ్ అనేది చాలా సాధారణమైన వాడుకలో ఉన్న వాక్యం, కరెక్టే. కానీ వి ఈట్ దట్ వీ మే లివ్ అన్నప్పుడు అందులో ఒక గంభీరమైన ఉద్దేశ్యం, ఒక పర్పస్ కనిపిస్తుంది. ఇది కొంచెం ఫార్మల్, సాహిత్యపరమైన వాడకం. పోటీ పరీక్షలలో ఇలాంటి నిర్మాణంపై ప్రశ్నలు వస్తుంటాయి. ఓకే, ఇప్పుడు క్లియర్ అయింది. అంటే వర్క్ హార్డ్ దట్ యు మే విన్ డిస్టింక్షన్. నువ్వు ప్రత్యేక గుర్తింపు పొందడం కోసం కష్టపడి చదువు అన్నప్పుడు ఆ డిస్టింక్షన్ అనేది ఒక బలమైన లక్ష్యమన్నమాట. సరిగ్గా పట్టుకున్నారు. అలాగే ఒబే యోర్ పేరెంట్స్ దట్ యు మే ప్రాస్పర్ ఇన్ లైఫ్ అనడంలో కూడా అదే ఉద్దేశ్యం ఉంది. అవును. ఓకే, మే అనేది అనుమతికి, మంచి అవకాశానికి, కోరికలకు, బలమైన ఉద్దేశాలకు వాడతాం. అంత పాజిటివ్గా, కాన్ఫిడెంట్గా ఉంది. కాని జీవితంలో అన్నీ అంత ఖచ్చితంగా జరగవు కదా. కొన్నిసార్లు మనకు చాలా సందేహంగా ఉంటుంది. అప్పుడు మన హీరో మైట్ రంగంలోకి దిగుతాడనమాట. ఖచ్చితంగా. మేకి, మైట్కి మధ్య ఉన్న ప్రధాన తేడా ఇదే. మన ప్రాబబిలిటీ బ్యాటరీ అనాలజీకి వస్తే, బ్యాటరీ ఛార్జింగ్ 30% కన్నా తక్కువ ఉందనుకోండి, అంటే రెడ్ జోన్లో ఉందనుకోండి, అప్పుడు మైట్ వాడతాం. ఆ, ఇది చాలా తక్కువ లేవ సందేహాస్పదమైన అవకాశాన్ని సూచిస్తుంది. అంటే హీ మే కమ్ టుమారో కి హీ మైట్ కమ్ టుమారో కి మధ్య చాలా తేడా ఉందన్నమాట. రెండిటికీ తెలుగులో అతను రేపు రావచ్చు అని అంటాం గదా. అవును, ఇక్కడే అసలు విషయముంది. మైట్ వాడినప్పుడు వినేవారికి మనం అతను రావచ్చు, కాని నమ్మకం చాలా తక్కువ, అసలు వస్తాడో రాడో కూడా తెలియదు, ఏదో మొక్కుబడిగా చెప్తున్నాను అనే సందేశాన్నిస్తున్నాం. ఓ, ఉదాహరణకు ఒక డాక్టర్ ద పేషెంట్ మే రికవర్ అంటే ఆశలు బలంగా ఉన్నాయి. అదే డాక్టర్ ద పేషెంట్ మైట్ రికవర్ అంటే పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది, ఏదైనా అద్భుతం జరిగితే తప్ప కోలుకోవడం కష్టం అని అర్థం చేసుకోవాలి. ఈ చిన్న పదం మొత్తం అర్థాన్నే మార్చేస్తుంది. ఇక మైట్ యొక్క మరొక ముఖ్యమైన ఉపయోగం డైరెక్ట్ మరియు ఇండైరెక్ట్ స్పీచ్. ఇది పోటీ పరీక్షల కోసం చాలా ముఖ్యమంటారు. కాని బహుశా మనం ఆఫీస్ ఈమెయిల్స్ రాసేటప్పుడు కూడా ఉపయోగపడుతుందేమో. తప్పకుండా. మన బాస్ చెప్పిన మాటని వేరొకరికి చెప్పాల్సి వచ్చినప్పుడు ఈ చిన్న మార్పు చేయకపోతే అర్థం మారిపోవచ్చు. నియమం చాలా సింపుల్. ఇది ఒక టైం ట్రావెల్ లాంటిది. టైం ట్రావెలా? అవును. డైరెక్ట్ స్పీచ్లో ఉన్న వాక్యాన్ని మీరు హీ సెడ్ అని చెప్పినప్పుడు మీరు పాస్ట్లోకి వెళ్ళిపోతారు. పాస్ట్లో మే ఉండలేదు, దాని పాస్ట్ వర్జన్ అయిన మైట్ మాత్రమే ఉంటుంది. అందుకే మేని మైట్గా మార్చాలి. ఓహో, మే యొక్క పాస్ట్ టెన్స్ మైట్. ఇది చాలా సింపుల్గా ఉంది. ఉదాహరణకు డైరెక్ట్ స్పీచ్లో ద బాయ్ సెడ్ ఐ మే డూ ఇట్. దీన్ని ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు ఆ అబ్బాయి మాటలు గతంలో చెప్పినవి కాబట్టి మే కూడా పాస్ట్లోకి వెళ్ళి ద బాయ్ సెడ్ దట్ హీ మైట్ డూ ఇట్ అవుతుంది. సరిగ్గా చెప్పారు. ఇంకో ఉదాహరణ చూద్దాం. డైరెక్ట్లో హీ సెడ్ ఐ మే స్టాండ్ ఫర్ ఎలక్షన్. ఇండైరెక్ట్లో ఏమవుతుంది? హీ సెడ్ దట్ హీ మైట్ స్టాండ్ ఫర్ ఎలక్షన్. ఇక్కడ సెడ్ అనేది పాస్ట్ టెన్స్ కాబట్టి మే ఆటోమేటిక్గా మైట్గా మారింది. అంతే. ఇది గ్రామర్ పరీక్షలలో తరచుగా అడిగే ప్రశ్నలలో ఒకటి. సరే, ఇప్పటివరకు మనం వర్తమానం, భవిష్యత్తు గురించి మాట్లాడాం. మరి గతం గురించి ఊహించాల్సి వస్తే ఎలా? అంటే అతను అక్కడికి వెళ్ళి ఉండవచ్చు అని అనాలంటే ఏం వాడాలి? మంచి ప్రశ్న. గతంలో జరిగిన విషయాల గురించి మనకు ఖచ్చితంగా తెలీదు కదా. అక్కడ కూడా మన నమ్మకం తక్కువే ఉంటుంది. అందుకే గతం గురించి ఊహించేటప్పుడు, అంటే స్పెక్యులేషన్ అబౌట్ ద పాస్ట్, అప్పుడు మనం మే హ్యావ్ లేదా మైట్ హ్యావ్ అనే నిర్మాణాన్ని వాడతాం. అంటే మోడల్ ప్లస్ హ్యావ్ ప్లస్ V3 ఫామ్. అవును, పాస్ట్ పార్టిసిపల్. ఓకే, ఉదాహరణకి హీ మే హ్యావ్ గాన్ దేర్ అంటే అతను అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. వెళ్ళాడో లేదో మనకు తెలీదు, మనం ఊహిస్తున్నాం అంతే. కరెక్ట్. అలాగే షీ మైట్ హ్యావ్ మిస్డ్ ద లాస్ట్ బస్ లేదా హీ మే హ్యావ్ రీచ్డ్ దేర్, ఇవన్నీ గతం గురించిన ఊహాగానాలే. అవును, ఈ సంక్షిప్త సందర్భంలో మే హ్యావ్, మైట్ హ్యావ్ దాదాపు ఒకే అర్థంతో వాడతారు, పెద్ద తేడా ఉండదు. ఇప్పుడు మైట్ హ్యావ్ కి సంబంధించిన ఒక చాలా ప్రత్యేకమైన, సూక్ష్మమైన ఉపయోగం గురించి మాట్లాడుకుందాం. అది నింద లేదా జరగని అవకాశం, అంటే రీప్రోచ్ లేదా మిస్డ్ ఆపర్చునిటీ గురించి చెప్పడం.
ఇది వినడానికే చాలా ఎమోషనల్గా ఉంది. అవును, ఇది చాలా ఉన్నత స్థాయి వాడకం. ఇందులో గ్రామర్ కన్నా ఎక్కువ భావోద్వేగం ఉంటుంది. గతంలో ఒకరు ఒక పనిని చేసి ఉంటే బాగుండేది, కాని చెయ్యలేదని నిందించడానికి లేదా మన అసహనాన్ని, విచారాన్ని వ్యక్తం చెయ్యడానికి మైట్ హ్యావ్ వాడతారు. నిజమే. మొన్న మా ఫ్రెండ్ పార్టీకి పిలవకుండా వెళ్ళిపోయాడు. తర్వాత కలిసినప్పుడు నేనన్నాను, యూ మైట్ హ్యావ్ అట్లీస్ట్ కాల్డ్ మీ అని. అందులో కోపం కంటే ఎక్కువ బాధ, నిరాశ ఉన్నాయి. నువ్వు కనీసం నాకు ఫోనైనా చేసి ఉండాల్సింది అని. పర్ఫెక్ట్. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్. ఆ వాక్యం యొక్క శక్తి అదే. ఇంకొక క్లాసిక్ ఉదాహరణ. ద లీస్ట్ యూ మైట్ హ్యావ్ డన్ వాస్ టు సెండ్ హిమ్ అ టెలిగ్రామ్. అంటే నువ్వు చెయ్యగలిగిన పనుల్లో కనీసమైనది అతనుకొక టెలిగ్రామ్ పంపడం, కాని నువ్వది కూడా చెయ్యలేదు అని. అవును, ఇది ఒక పని జరగనందుకు తీవ్రమైన అసంతృప్తిని వ్యక్తం చేస్తుంది. సరే, మనం చాలా విషయాలు చర్చించుకున్నాం. శ్రోతలకు సులభంగా గుర్తుండటానికి మనం నేర్చుకున్నదంతా ఒకసారి ర్యాపిడ్ ఫైర్ లాగా పోల్చి చూద్దామా? తప్పకుండా, ఇది బాగుంటుంది. ఓకే, నేను కేటగిరీ చెబుతాను, మీరు తేడా చెప్పండి. ఫస్ట్, అవకాశం, పాసిబిలిటీ. మే మంచి అవకాశం, బ్యాటరీ 50% పైన. మైట్ తక్కువ అవకాశం, బ్యాటరీ రెడ్ జోన్లో. నెక్స్ట్, అనుమతి, పర్మిషన్. మే స్టాండర్డ్ ఫార్మల్ పర్మిషన్. మైట్ అత్యంత మర్యాదపూర్వకంగా లేదా చాలా సంకోచంగా అడగటానికి. ఇది చాలా అరుదుగా వాడతాం. ఆ తర్వాత కాలం, టైం. మే వర్తమానం లేదా భవిష్యత్తు. మైట్ ప్రధానంగా గతం, ముఖ్యంగా ఇండైరెక్ట్ స్పీచ్లో టైం ట్రావెల్ చేసినప్పుడు. ఓకే. ప్రకీట వ్యాకరణం. మే ఉద్దేశ్యాన్ని తెలిపే దాట్ క్లాజులలో వాడతాం. మైట్ గతం గురించి నిందించడానికి లేదా ఊహించడానికి మైట్ హ్యావ్ రూపంలో వాడతాం. ఫైనల్గా స్పెషల్ పవర్స్. మే విష్మూడ్లో ఆశీర్వాదాలు, శాపాలివ్వడానికి. మైట్ అత్యంత మర్యాదను అంటే ఎక్స్ట్రీమ్ పొలైట్నెస్ను సూచించడానికి. అద్భుతం. ఈ ర్యాపిడ్ ఫైర్ చాలా క్లారిటీ ఇచ్చింది. ఇప్పుడు మన అవగాహనను పరీక్షించుకునే సమయం. ఒక పాప్ క్విజ్. నేను కొన్ని ఖాళీలనిస్తాను, వాటిని మే లేదా మైట్తో పూరించాలి. సిద్ధమా? ఎప్పుడూ సిద్ధమే. ఓకే. మొదటి సెట్ కొంచెం ఈజీ. 3 ప్రశ్నలు. 1. యూ లివ్ లాంగ్. బ్రాకెట్లో ఇదొక కోరిక, విష్. 2. వీ ఈట్ దట్ వీ లివ్. ఇది ఉద్దేశాన్ని తెలిపే క్లాజ్ ఆఫ్ పర్పస్. 3. గాడ్ బ్లెస్ యూ. ఇదొక ఆశీర్వాదం, బ్లెస్సింగ్. ఇది విష్ మోడ్. కాబట్టి వాక్యం మొదట్లో మే రావాలి. మే యు లివ్ లాంగ్. 2. ఇక్కడ దాట్ తర్వాత ఉద్దేశ్యాన్ని సూచిస్తున్నాం. కాబట్టి మే సరైన సమాధానం. వీ ఈట్ దట్ వీ మే లివ్. 3. ఇది కూడా ఆశీర్వాదం, విష్ మోడ్ ఆన్లో ఉంది. కాబట్టి మే వస్తుంది. మే గాడ్ బ్లెస్ యూ. ఈ మూడింటిలోనూ సమాధానం మే. చాలా సులభంగా చెప్పేశారు. ఇప్పుడు కొంచెం కష్టమైన రెండో సెట్ చూద్దాం. ఇందులో 4 ప్రశ్నలు ఉన్నాయి. జాగ్రత్తగా వినండి. 4. హీ సెడ్ దట్ హీ స్టాండ్ ఫర్ ఎలక్షన్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. 5. ద లీస్ట్ యూ హ్యావ్ డన్. ఇది నిందను, రిప్రోచ్ సూచిస్తుంది. 6. వీ వర్ వరీడ్ దట్ యు గెట్ లాస్ట్. ఇది గతకాలపు వాక్యం, పాస్ట్ సీక్వెన్స్. 7. షీ సెడ్ దట్ షీ నాట్ క్లైంబ్ అప్ ద హిల్. ఇది కూడా ఇండైరెక్ట్ స్పీచ్. ఈ ప్రశ్నలు కొంచెం ఆలోచింపజేసేవి. సమాధానాలు చూద్దాం. 4. వాక్యంలో సెడ్ ఉంది అంటే మనం టైం ట్రావెల్ చేసి పాస్ట్లోకి వెళ్ళాం. కాబట్టి ఇక్కడ మైట్ రావాలి. హీ సెడ్ దాట్ హీ మైట్ స్టాండ్ ఫర్ ఎలక్షన్. 5. ఇది నింద, బాధ, అసంతృప్తితో కూడుకున్న వాక్యం. ఈ ఎమోషనల్ సందర్భంలో మైట్ హ్యావ్ డన్ వాడతాం. ద లీస్ట్ యు మైట్ హ్యావ్ డన్. 6. ఇక్కడ వాక్యం వీ వర్ వరీడ్ అని పాస్ట్ టెన్స్తో మొదలైంది. ఒక వాక్యంలోని మొదటి భాగం పాస్ట్లో ఉన్నప్పుడు దాని తర్వాత వచ్చే భాగం కూడా దానికి అనుగుణంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మైట్ వస్తుంది. వీ వర్ వరీడ్ దట్ యు మైట్ గెట్ లాస్ట్. 7. మళ్ళీ ఇక్కడ సెడ్ ఉంది. ఇది ఇండైరెక్ట్ స్పీచ్. కాబట్టి మైట్ సరైన సమాధానం. షీ సెడ్ దాట్ షీ మైట్ నాట్ క్లైంబ్ అప్ ద హిల్. చాలా చక్కగా వివరించారు. ఈ ఉదాహరణలతో మే, మైట్ మధ్యున్న తేడాలు పూర్తిగా స్పష్టమయ్యాయి. ముగింపుగా ఈరోజు చర్చలో మనం నేర్చుకున్నదే ఒక్కడే. అంతా నమ్మకం మీదే ఆధారపడి ఉంది. మే కాన్ఫిడెంట్గా ఉంటే మైట్ సందేహంగా ఉంటుంది. అవును, మే అనేది ఎక్కువ అవకాశం, అనుమతి, ఉద్దేశ్యం ఇంకా ఆశీర్వాదాలకు సంబంధించింది. అదే సమయంలో మైట్ అనేది తక్కువ అవకాశం, గతం,
ముఖ్యంగా ఇండైరెక్ట్ స్పీచ్ మరియు నింద వంటి సందర్భాలలో వాడతామని అర్థం చేసుకున్నాం. గుర్తుంచుకోండి, గ్రామర్ ఇస్ ద కీ టు కాన్ఫిడెన్స్. సాధన చేస్తూనే ఉండండి. మీరు ఎంత ఎక్కువగా వీటిని నిజ జీవితంలో వాడటానికి ప్రయత్నిస్తే అంత సులభంగా అలవడతాయి.